హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు పోతులూరి వీరభద్ర స్వామి బ్రహ్మంగారి మఠం బయలుదేరామండి. ఉదయాన్నే లేచి అన్ని కార్యక్రమాల తర్వాత పూజ అంతా చేసుకున్నాము. అందరం టిఫిన్ చేసేసాము. ఇప్పుడు అందరికీ టీ ఇస్తున్నాను. మొదట మా మామగారికి ఇచ్చాను. ఆ తర్వాత మా అత్తగారి వాళ్ళ అమ్మ అండి, 90 ఏళ్ళ వయసు, ఇప్పటికీ యంగ్గా తన కార్యక్రమాలు తనే అన్నీ చేసుకుంటుంది. కాలజ్ఞాన విషయాలు, బ్రహ్మంగారి చరిత్ర అన్నీ చాలా బాగా చెప్తుంది. పిల్లలంతా రెడీ అయిపోయారండి. మరి చాలా ఖుషీగా ఎంజాయ్గా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు బయలుదేరాలా అని. బట్టలన్నీ సర్దేసుకున్నాము. వ్యాన్ కోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. మా అత్తగారు టీ తాగలేదండి, అందుకే మళ్ళీ ఆమెకి ఇస్తూ ఉన్నాను. ఆ తర్వాత మా ఇంట్లో వెలిసిన పురాతనమైన నాగదేవత అండి, చాలా మహిమగల దేవత. మేము ఎక్కడికైనా వెళ్ళిన నాగదేవతకు పూజ చేసుకొని వెళ్తామండి. పక్కనే మా అత్తగారు మల్లెపూల చెట్టు వేసిందండి. దేవుని పూజకు కావలసిన పూలన్నీ ఈ చెట్టు నుంచి తెంపుతుంది. పూలు చాలా ఎక్కువ కాస్తాయండి చెట్టుకు. ఆ తర్వాత ఇక్కడ కూడా కొన్ని చెట్లు వేసింది. గులాబీలంట, కనకాంబరాలంట, రకరకాల చెట్లు మా అత్తగారు వేశారండి. ఆ తర్వాత వస్తే అంతలోపలే వ్యాన్ వచ్చేసిందండి. నేను మా అత్తగారు ఇద్దరం కలిసి ప్రయాణానికి ముందు వెబికల్ పూజ చేయాలి కదా, నిమ్మకాయల కింద పెట్టి టెంకాయ కొట్టి పూజ చేస్తూ ఉన్నాం ఇద్దరము. ఆ తర్వాత వ్యాన్ వచ్చేసిందండి. అందరం వ్యాన్ ఎక్కేసాము. బ్రహ్మంగారి మఠానికి బయలుదేరాము. అందరం నవ్వుల పువ్వులతో, బ్రహ్మంగారి పాటలతో మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. మా అత్తగారు హాయ్ అని చెప్తా ఉన్నారు. మా అత్తగారి వారి అమ్మ పిల్లలందరూ చాలా ఎంజాయ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే పిల్లల ఆనందానికి అవధులు ఉండవు, అంత హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత వెళ్తూ దారిలో సర్వనరసింహస్వామి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ కూడా చూసి వెళ్దామని అందరం వ్యాన్ దిగేసాము. దర్శనానికని అందరం వెళ్తున్నాము. ఎత్తైన కొండలలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో మేము నడుచుకుంటూ దర్శనానికని వెళ్తూ ఉన్నామండి. ఆ ప్లేస్ చాలా బాగా ఉంది. పిల్లలు అంతా బయలుదేరాము. వెళ్తూ అక్కడ మా మరిది గారు చెప్పారండి, అక్కడ వజ్రాలు దొరుకుతాయి వదిన, చాలామంది వస్తారు, వజ్రాలు వెతుకుతూ ఉంటారు ఇక్కడికని అని అందరం అక్కడ చూస్తూ ఉన్నాము. మీరు కూడా వెళ్ళి వజ్రాలు తీసుకోండి వదిన అని మా మరిది గారు జోకు వేస్తూ ఉన్నారు. అందరం నవ్వుతూ ఉన్నాము. ఆ తర్వాత అందరం కాళ్ళు కడుక్కొని దర్శనానికని బయలుదేరుతున్నాము.
మెట్లెక్కి వెళ్ళాలండి పైకి. ఎంతో ఎత్తైన కొండల ప్రాంతంలో నరసింహస్వామి వెలిశాడు. నేచర్ చాలా బాగా ఉంది, చాలా ప్రశాంతంగా వాతావరణం. అది కాక ఇక్కడ కోతులు చాలా ఎక్కువ అండి, అందుకే మొత్తం బంద్ చేసేసారు. మేము వెళ్ళింటే అప్పుడు పూజారి వాకిలి తెచ్చాడు. తర్వాత దర్శనం చేసుకున్నాము. చుట్టుప్రక్కల దేవుని విగ్రహాలు ఉంటే అవి కూడా అన్నీ చూస్తూ ఉన్నాము. అమ్మవారి విగ్రహాలు, అన్నీ చూసి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి వెళ్ళాలని ఎవరికీ లేదండి. చాలా వాతావరణం చాలా బాగా ఉంది. ఇంత ఎండ అయినా కూడా చాలా చల్లగా ఉంది. అందరు చిన్నగా అందరూ కలిసి వచ్చి మళ్ళీ మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇంకా చాలా దేవస్థానాలు కూడా వెళ్ళామండి. అది కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను. ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫ్లేవర్స్ విత్ నీరజ.